బ్లాక్ పడిందా? అక్షరాలు పోతున్నా కింద అక్షరాలు పోతున్నాయా? చూడు బాగా పడుతున్నాడు. తలకాయ బాగా చెబుతున్నాము. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా బుర్రగా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను మా సపోర్ట్ గురించి చెప్తాను. కుమారరాముని కథ. అప్పుడు ఆ రాముడు చెండు ఆట ఆడడానికి తల్లి దగ్గరికి చెండు కోసం వచ్చినాడు. అప్పుడు ఆ మేనమామ ప్రధాన వచ్చన్న అంత చదువు చేపిస్తున్నాడు. ఆ చిన్న వేటి కొట్టిన ఆ రత్నాచి మాలు కింద ఆ కాశీభాగవనం పక్కలో బయలంతా ఆట ఆడనీకి. అప్పుడు ఆ కాటన్న భూపాడు పల్లెలకు పట్నాలకు 57 దుర్గాలు 67 కోస్తాలు 77 పాలకు సాగులు పంపించినారు. అయ్యా కుమారరాముడు చెండు ఆట ఆడుతున్నాడట. చూనికి పల్లెల నుంచి పట్టాల నుంచి ఎద్దుల బండ్లు గుర్రం బండ్లు నడిచి వచ్చేవాళ్ళు ఒరే ఆట ఆడుతున్నాడు, రాముడు చూద్దాంరా, కుమారరాముడు ఎంత అందగా రాముడు చూడాలని వచ్చేటోళ్ళు పసిబిడ్డలు ఎత్తుకుని చూడు ముసలి ముతక ఒరియా పట్టగా వస్తున్నారు పళ్ళ పట్టాల నుంచయ్య. వంటలు వండేటోళ్ళు భోజనాలు చేసేటోళ్ళు సిద్ధమవుతున్నాయి. గుడారాలు వేసుకున్నారు పాలగాళ్ళంతా వారి కథలు ఉండి. అయ్యా అప్పుడు ఆ రాముడు చెండు కోసం వచ్చింటే తల్లి చెండు నాయన చెండు గురికి రాదురా, దండుమారి తల చెండు కాదని. ఆ చెండు కావాలంటే కుమారరామ పుట్టడు కుంభము ఆటలు బల్లి పిల్లలు దున్నపోతులు పుట్ట అఖండలు అంటే అన్ని సిద్ధం చేసినాడు. అప్పుడు ఆమె ఆర్యాల దేవమ్మ భలరాను భలనేడు మరియాల దేవమ్మ అసల నీళ్ళ ప్రాణము మర్యాద చేశాడ చలువు చీరాలైతే మరి చాలా చలువైకాలైతే మరి చాలా దుడిగానా అలా తల్లి కొడుతుంది నేల కొట్టుడు మాలకాడికి వచ్చినారు. ఆమె మాల కింద నేల కొట్టుడి. ఆ కొట్టుడి కాడికి వచ్చి దానికి ముక్కు గడమాలు వేసినారు. ఇనప ఇనప వాకిలు వేసి ముక్కు గడమాలు పెట్టినారు. అలా వింటే
అప్పుడు ఆ ర్యాలదేవమ్మ కొడుకు చెండు అడిగినాడు కదా అని ఏ విధంగా ఆ చెండుని వేడుకుంటుంది, ఆ చెండుని రామ్మ చెండా అని ఏ విధంగా అడుగుతుంది. ఆ నేలమాల కొట్టిన బంగారు దవచెండు 11 మనుగుల బంగారు దవచెండు ఆ కొంగు చాపి హర్యాలదేవమ్మ కొంగు చాపిరా హర్యాలదేవమ్మ నిన్ను పట్టే మునగాడు నిన్ను వాడే పాలగాడి నీ నాళ్ళకు వచ్చినాడు రామమ్మ చెంటారింది. అప్పుడు ఆ నేలమాల కొట్టుండే ఫలానాడు ఫలాడే ఫలానాడు ఫలాడే అయితే దైవాల బంగారి తవ చెండు మరి చాలా వీసాల చెండు అయితే దైవాల కుమారరాముడు చెండు పట్టినాడు. అప్పుడు తల్లి హర్యాలదేవమ్మ సుక్కలేదుకోయా నీలక అయ్యా అప్పుడు హర్యాలదేవమ్మ చల్ల నీళ్ళ స్నానం చేసి చలువ చీరలు చలువ రేఖలు తుడుకొని కురులు ఈరబోసుకొని ఆ నేలమాల కొట్టిన ముందల రథి పోసి యజ్ఞం పెట్టి మళ్ళీ పిల్లల కోతుల మేక పిల్లలు నరికి అఖండలు ఎగిరించి అప్పుడు నిమ్మకాయలు టెంకాయలు కొట్టి అప్పుడు ఆ చెండుని పిలిస్తే ఆమె ఏమమ్మా 11 మనుల బంగారు దవచెండ నిన్ను బట్టే మునగాడు వచ్చినాడు నిన్ను ఆడే పాలగాడు వచ్చినాడు రామ్మ బయటికి అడిగితే అప్పుడు ఆ చెండు కిలకిలా నవ్వుకుంటా ఉక్కు గడమాలను పిల్లలు వచ్చి ఆమె ఒళ్ళబడా. ఆమె ఒళ్ళో పడితే నీ తల్లి నన్ను ఆపలేదురా రామా పట్టు నన్ను అప్పుడు ఆ కుమారరాముడు చెండుని తీసుకొని గసగసా నలిచి భూమికి వేసి కొట్టి గగన విరవోయే చెండుని అంత పెట్టుకుంటే మొదలు చేసి చెండుని పట్టినాడు కుమారరాముడు. అప్పుడు తల్లికి ధైర్యం వచ్చింది. ఎవరికి? హర్యాలదేవమ్మకు నా కొడుకు ఆడతాడు పడతాడు నా కొడుకు అని ధైర్యం వచ్చి సరే అమ్మా వస్తమ్మా అని తల్లికి చెప్పి కుమారరాముడు తల్లి పాదములు చాలా వచ్చాను చెండు ఏమో విగా చేత వచ్చానా రాముడే విగా వెళ్ళి వచ్చాను రాజగట్టూరికి రాడ వచ్చి రాడా రామయ్యారో తందా
బంగారు దవచెండు ఎప్పుడో వాళ్ళ పూర్వతరాలు ఆడే చెండును తీసుకొని వచ్చినాడు రాజకీయంలో. వాళ్ళ వాళ్ళ తాత ఆడినాడు, తర్వాత వివరాలు లేదు. అప్పుడు చూసి ఏం మామ ఎట్టమలా వచ్చారా పాలగా? ఓ వచ్చినా పాలగాలంతా అంతేనా? సరే మామ ఇంకా మళ్ళీ సిద్ధం చేసినావా? అయ్యా వాళ్ళంతా ఆట ఆడే స్థలానికి ఆట స్థలానికి వచ్చినారు. ఆట ఎక్కడ ఆడుతున్నారు? చిన్న వేటి ఒడ్డున ఆ కాస్వాగపురం పక్కలో ఆ రట్టాచి చిన్నమ్మ మాల కింద పెద్ద యానా బయలుగా ఆడుతున్నారు. పాలగాల గుడాలు వేసుకున్నారు. చూసినారయ్యా అప్పుడు కుమారరాముడికి బంగారు పట్టు కుర్చుల డేలా చేసినారు. ఆడ నిన్ను వృద్ధంలో కుర్చీ చేసినాడు. కూర్చున్నాడు, బంగారు కుర్చీగా కూర్చున్నాడు రాముడు. అప్పుడు చూసి అయ్యా ఎవరెవరు వచ్చారు పాలగాళ్ళు? పాలగాళ్ళ పేరు చెప్పొద్దు, చెప్పాలి కదా. ఎవరెవరు వచ్చారంటే ఆ రాముడి ఆ చెండాటానికి పాలగాళ్ళు ఫలగాను ఫలనేడు వాడు వచ్చిన బలిని నాయుడు వాడు పులికోన వాడు కదా బలిని నాయుడు శివలప్ప నాయుడు ఎగడప్ప నాయుడు యశమోయ నాయుడు వాడు కృష్ణరాయుడు వాడు అమదిదేవి నాయుడు. ఇలా పేరు పేరు మోసిన 77 మంది పాలగాలు వచ్చినారు. అప్పుడు కంపిలిపట్నంలో చెండు ఆడుతున్నారు. ఉసుకే నేల రాలేదు, ఉసుకే అలా జనం కిక్కిస్తున్నారు రాముడు ఆట చూడాలని. అయ్యాక సిద్ధం చేసినారు. ఆట ఎట్ట ఆడతారంటే 2 కుండలు పెట్టి ఆ కుండలు ఉక్కు గడమని తొడుగుతారు. తొడిగి కింద కుండలు పక్కకు పోకుండా మువ్వలు కుప్ప వస్తారు. కుట్టడు మువ్వల మీద కుండలు పెట్టి కుండలకు ఆ పక్క గడమని తొడిగి దానిని ఉక్కు గొలుసుతో కదలకుండా బిగేసి భూమికేసుకొస్తారు ఆ పక్క. అలా చెండు వచ్చి ఇక్కడ వాళ్ళు చెండు వేస్తే ఆ గడమని తగలాల, వాళ్ళు పడితే ఇలా అవుట్, వాళ్ళు వేస్తే గడమని తగిలి వీళ్ళు పడితే అవుట్. అలా ఉంటది ఆట, చెండు ఆట. అలా ఉండంగా ఆ చెండు అంతా సిద్ధం చేసినారు. ఏమైనా మళ్ళా చెండు తెస్తే పాలగాళ్ళు వచ్చింది, సైన్యం వచ్చింది, ప్రజలు వచ్చారు, అందరు వచ్చినారు. మళ్ళీ చెండు పట్టిటోళ్ళు కావద్దు మా పాలగాళ్ళు చాలా మంది వచ్చారు ఆయన. సరే మళ్ళీ పిచ్చి వల్ల కూడా ఒకటి ఇప్పుడు అరే 10 కోన వేలే పెద్ద పది వినాడా రారా పడుతురా పడతాయా అని వచ్చి వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క పాలగాడు వస్తున్నాడు. ఫలరాడు ఫలనేడు మోకాళ్ళ కాడికి వాడు మరి చాలా విద్యానా వాడు ఒక బోర్ల వాడు మంగళప్ప నాయుడు వాడు పికలగారి వాడు ఎలగిత్తల వన్నాడా వాడు అసిన బలిని నాయుడు వాడు మరి చాలా మరిశానా వాడు అటుడల కాడి కృష్ణానా పరిశాస వాడు ఎగడప్ప నాయుడు పిక్కల కాడికి ఎత్తాడు, రొమ్ముల కాడికి, మోకాళ్ళ కాడికి, పొడల కాడికి నిక్కి నిలిగి మొక్క పొడల పడతారు. ఇలా ఇతర మొత్తాలు చెండు ఎత్తే తోడే లేదు అంటే రాముడికి సరివుద్ది ఉండాలి కదా. ఈ పక్క ఆ పక్క ఎంతమంది పాలగాలు ఉన్నా ఒకడన్నా ఉద్ది ఉండాలి, సరివుద్ది. మావా ఎవరు చూసా మావ నువ్వు పట్టకూడదు మావా మీరా దాన్ని ఆ పక్క ఈ పక్క పొందేరా మళ్ళీ కాటడబ్బు మాడబ్బు తమ్ముడు నా శాత కాదు. మన ఎవరున్నారు మామ నా ఆటంగా నాకు కోరిక కలిగని ఎట్లా మామ తిరగపాయ కదా మామ. వాడు శనివా తుడు కాటడబ్బు వాళ్ళు మళ్ళీ మేరమో సరినామా లేకపోతే సాధించమా ఎట్లా మామ. వాడు శనివాడు కాటడబ్బు వాడు తమ్ముడా ఏమన్నా కాటనా ఒక్కడున్నాడు. నేను చెప్పుదునా చెప్పు సరే.
వాడేనయ్యా పోలిక రామయ్య రామయ్య వాడు పొగరమొక్కటి ఫలమొక్కటి శౌర్యమొక్కటి రూపురేఖలొక్కటి పండుగ పుట్టేవాడు రసబలాన్ని పుట్టింది నువ్వు పొట్టు పుట్టేవాడు పోలిక రాముడు వాడు ఆయన తప్పితే పోలిక రాముడు పుట్టే ఎవరు ఎత్తులేడు తమ్ముడా వాహా అవునా నా తమ్ముడు కదా మామ పిలుచుకురాము మామ ఓ వాడి దగ్గరికి పోతే వాడు తింటాడయ్యా పోడు వాడు రాడు నేను అన్నని పిలిచినాను మీ అన్న కుమారాడు పిలిచినాను చెప్పమా సరే ఏం చేస్తాం అని రాజు కదా ఎంత మేనలుడైనా దేశాల చక్రవర్తి ఇవ్వాల్సిందే మంత్రి మేనమామ అప్పుడు ఆ మేనమామ ఇప్పుడు దారి వచ్చన్న ఏ విధంగా వస్తున్నాడయ్యా దేశమే ప్రాదాడి వచ్చన్నా కాడి వస్తాడా పోలిక రాముని చేను కాడికైనా వచ్చినాడు వాడు లోపల ఉన్నాడు జైల్లో అప్పుడు ప్రధాన వచ్చిన చూసి ఏమయ్యా పోలిక రాముడా ఒరేలుడా పోలిక రాముడా అనిపించినాడు ఎవరు వాడిని అక్క ఎవరు పిలిచేది ఎగతా ఎవడు రావుడు నేను రా మీ మామని రా తిట్టాకురా దుర్మార్గంగా మేనమామ తిట్టకూడదునాయన తల్లి మేనమామ ఉంటారంటారు సరేలే ఓ మామ నువ్వా ఎవడెవడో పిలుస్తున్నాడు ఎవడో ఎగతా చేసాడు మాట్లాడుతున్నావు తిట్టలే మామ నిన్నేదేం తిరుగుతున్నాడు ఏమన్నా సొక్క దగ్గర శివుడు కూర్చున్నావులే స్వామి అని సర్లే మామ చెప్పు ఏమి వచ్చినావు ఏమి లేదల్లుడా గరిలో ఉత్తాతం అంతా చెప్పా ఓహో అయితే ఇప్పుడు నీ చూడడానికి రావాలా అవు మీ అన్న ఆజ్ఞ నీ ఇష్టమయ్యా మా అన్న రమ్మంటే అగ్గిలో కూడా దుక్కుతా అరక్షణ వాగని మా అన్న ఇస్తా రానా వచ్చప్ప నువ్వు వాళ్ళు వచ్చప్ప మా అన్నాడు అప్పుడు సరే అని పోతుంది నేను 1 గంట కల్లా వస్తా మా అన్న పిలిచినాడు అని బీగాలు తెస్తా ఈ దీనికి బీగాలు మామ అని రాముడే రామయ్య పోలికలు రామయ్య వైతేనా బీగాలు వైతేనా ఒడి పెట్టి ఎల్లు నచ్చే విరిచా గడమ చేత బీగుడిచా పక్క వాడదంగి ఉప్పు కూడా మనం తీసా బాబా నా నేను ఉండాలంటే ఉంటా గానీ నాకు ఇవి ఆపుతాయా మామ సరవరా రామ పోలికరా పోదా అని అప్పుడు ఆ మేనమామ ఒకటి రాని వచ్చారన్న ఆ పోలిక రావయ్యా ఇద్దరు వాళ్ళు వచ్చి చూచడే కొమహార రామయ్య రామయ్యలో ఎన్ని రోజులు చూస్తున్నా తమ్ముడిని పోలిక రాముడిని అని బాగా సంతోషం ఉన్నాడు రామయ్య అప్పుడు ఆ పోలిక రాముడు చూడ తప్పు దాగదు తప్పు చేసినోడు 10 మందికి రావాలంటే సిగ్గు వీడియో వాడు ఎంత వీరుడు ఎంత పరాక్రమంగా కానీ తల దించుకొని 10 మందిలో తల ఎత్తలేక ఎందుకంటే ముందర మరిగి ఊళ్ళో దొంగతనాలు చేసి జైల్లో జైలు కానాలు పోస్తున్నాడు కదా పోలిక రామయ్య 10 మందిలో తలెత్తుకోలేక తల దించుకొని వస్తున్నాడు మన దగ్గరికి ఏమన్నా బాగున్నావంటే తమ్ముడా పోలిక రామయ్య మనం పుట్టింది యాసబోయే కులం హోతుల వంశం మనము యాసబోయలం రా లంజరికం దొంగరికం రాజరికం అన్ని తెలురా మనకు ఎందుకు తల వంచుకున్నావు తప్పు చేసినా తల ఎత్తు తమ్ముడా అన్నాడు సర్లే అన్నా అని అప్పుడు అన్న చెప్పినందుకు సరే తల ఎత్తినాడు ఎత్తి పాల చూస్తే చుట్టూ ఇసుక వేస్తే కిక్కిస్తున్నారు పాలగాళ్ళు ప్రజలు జనం సరేనా నన్ను ఎందుకు పిలిచినావు చెప్పండి నా కుమార్ రాను ఏం లేదు తమ్ముడా చెన్నాడు అట్టనా సరే అర్థం లేదా తమ్ముడా అర్థం నువ్వు ఒక పక్క ఉద్ది నేను ఒక పక్క ఉద్ది ఒక్కసారి నువ్వు చెండు ఎత్తితే చూడాలి తమ్ముడా అట్టనా సరే సరేనా ఎత్తురా ఓకే అని అప్పుడు ఆ అన్న ఆజ్ఞ తీసుకొని అన్న చెరువు పెడితే అప్పుడు ఆ పోలిక రాముడు ఏ విధంగా చెప్తున్నాడా చెండు ఆ పోలికను రామయ్య చెండు వచ్చే దైవమా భూమి కేసి కొట్టారా చెండు వచ్చే దైవ పొయ్యేను చెండుని పోలికను రామయ్య ఆంధ్రప్రదేశ్ కొట్టారా హనుమంతులకు చేసి
ఫలించి దూక. అయ్యా చెండు చేత బట్టి 2 చేతులు గసగస భూమికి కోటాడు. మన ఫుట్బాల్ ఆడేటప్పుడు కొడతారే అట్ట భూమికి కోటే చెట్టు చెంగుమని పైకి లేచింది. పోయి ఆడిపోతా చెండరా అని చెండుని గగనవి అక్కడ పట్టుకుని చేసి చెండు పట్టినాడు. అప్పుడు ప్రజలందరూ పోలికరాముడు చెండు పట్టాడు. పట్ట ఇది దొరికినాడు. సరి ముద్దులేనాడు అనుకోనే తమ్ముడా. మళ్ళీ ఎట్టన్నా చెప్పు నువ్వే దో మేనమావ నీకల్లి కాటన్న నాకల్లి దో అయ్యసరాయుడు వెంకటప్పనాయుడు కొంతమంది నీకల్లి పాలగాలి కొంతమంది నాకల్లి పాలగాలి తమ్ముడా అని ఉద్దులు ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకొని ఆ మేనమామ పోలికరాముడు ఒక పక్క పాలగాలు ఉద్ది సగం మంది, కుమారరాముడు కాటన్న సగం మంది పాలగాలు ఒక పక్క ఉద్ది. అట్లా ఉద్దులు ఏర్పరచుకొని ఏ విధంగా చెండాట ఆడుతున్నారయ్యా. ఎవరు ఎవరు ఆ పోలికరాముడు కుమారరాముడు. అప్పుడు ఆ విధంగా ఆడుతుంటే చెప్పాను ఒక వృద్ధ అయిపోవాలి అని అది ఇళ్ళ కోలాహలము సంబరాలు ఇదంతా ఉంటే ఇప్పుడే కాదు ఉండాలి విరిగిపోయినప్పుడు అని అప్పుడు ఏ విధంగా ఆట ఆడుతున్నారయ్యా. అప్పుడు అన్నా తమ్ముడా వేసవ చెట్టు నువ్వే పేరన్నా నువ్వే పేరు తమ్ముడు ఎవరైతే లేదు. అప్పుడు ఆ పోలికరాముడు ఏ విధంగా సెండ్ చేస్తున్నాడు అన్న మీదకి. ధీరుడే రామయ్య పోలికను రామయ్య చెండు చేత పట్టానా ఇరికి పరమటి చేత 7 అడుగులు వచ్చానా ముందు పరమటి చేత 3 అడుగులు వచ్చానా పక్క పరమటి చేత 10 అడుగులు వచ్చానా లెక్క కొద్ది వైసేనా చెండు వైసే దైవానా మరి చాలా వేసానా చెండు వైసే దైవానా చెండు వైసే దైవానా మరి పైకి లేసానా ఉక్కు మొక్క గడబాను మరి చాలా తగిలానా ఉక్కు మొక్క గడబాను చెండు దైవానా పైకి లేసానా పొయ్యేడు చెండుని పొయ్యేటి కొమహార రామయ్య మరి కళ్ళ చూసానా అందడ పోతాము ఓ అందడ పోతాము హిందురావే ఓ చెండ 2 భూమి కలిసి పట్టానా అంత్రపడి కొట్టానా హనుమంతులను చేసి పక్షి లేచి రాజులము మరి పైకి లేచానా ఎడమ చేత వైసేనా మరి చెండు పట్టానా కుడి చేసి గేసానా ఫలించి దూక. అయ్యా పోలికరాముడు చెండు వేసినాడు. పోలికరాముడు చెండు వేస్తే ఆ ఉక్కు గడమ తగిలి చెంగు మళ్ళేసింది ఆ చెండు పైకి. వాళ్ళకందలే అందాడబోతావే చెండా ఇందురా అని అంత ప్రతి కొట్టారు. మంత్రం చేసి పక్షి లేచినప్పుడు గగన వీధికి లేచి చెండు బట్టి కుప్పలు దొరికినాడు కుమారరాముడు. సరే అని అప్పుడు ఆ కుమారరామయ్య ఇంకా పోలికరాముడు వేసాడు కదా, కుమారరామయ్య కూడా చెండు వేసినాడు. చెండు వేస్తే పోలికరామయ్య పట్టినాడు. పోలికరామయ్య పడితే అన్నా కుమారరామ మళ్ళా పోలికరాముడు వేసాడు. మళ్ళీ కుమారరాముడు పట్టాడు. వారి వేస్తే మన పడుతున్నాడు. కుమారరాముడు ఏనికి మొదలు పెట్టాడు చెండు దక్షిణాదుర్గుడు. అప్పుడు చూసి అన్నా నేను ఆట అన్నాడు. ఏం తమ్ముడా? లేదన్నా నువ్వు నన్ను అవమానపరుస్తావన్నా. ఏం తమ్ముడా? అవును నన్ను నిగతాలు చేసింది. నువ్వు అర్ధబలంతో వేసినావు. నీ బలము నీ శౌర్యము నీ పరాక్రమము నీ పట్టు నాకు తెలుసు. చిన్నప్పుడు ఒక బళ్ళ చదువుకున్నాం, ఒక సాముల సాము నేర్చుకున్నాం. నువ్వు పూర్తి బలంతో వేయలే ఆడండి అన్నాడు. నిజమే తమ్ముడా, అర్ధబలంతో వేసినా. ఎందుకు వేసినా? నువ్వు పెళ్లి చేసుకున్నావు, జైలు జైలు అనుభవిస్తున్నావు, ఒంటి పూట అన్నావు, ఉడకని అన్నం తింటా, ఒకప్పుడు తినక భార్యతో సంసారం చేస్తున్నావు తమ్ముడా. నేను చూసినా ఈ చుట్టుపడిన
కంపిలపట్నం రాజ్యం వెళ్తుండా 12 ప్రాణాలు రాజ్యం వెళ్తున్నా నేను చక్రవర్తి రాజుని నాకు తిండికి కరువులే 3 పూటలు తింటా సుఖంగా ఉంటా కొద్దిగా ముచ్చు బలం ఎక్కువ నా తమ్ముడు పట్టడానికి సగ బలమే ఎక్కువ తమ్ముడు ఆ టైంలో నేను ఆడాను అవును పూర్తి బలం చేయన్నా సరే అలాగే తమ్ముడు పత్తవా పత్త సరే అని అప్పుడు ఆ కుమారరాముడు ఏ విధంగా చేస్తున్నాడంటే బలారాడు బలాలేదు బలారాడు బలాలేదు ఆ రాముడే రామయ్య కుమార రామయ్య ఇరికి పరమటి చేత 7 మడుగులు వచ్చాడా పరమటి చేత 10 మడుగులు వచ్చాడా ముందు పరమటి చేత 3 మడుగులు వచ్చాడా చందు వైతే దైవామ మరి వైతే దైవామ మరి చాలా వేశారా రాముడొక్క 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 ధాతకు రాముడొక్క పరక్లావి రాముడొక్క బలముకు ముక్కు ఒక్క ఘడమా చెల్లు చెల్లువైతే దైవామ గగనకి లేచారా సూచనే రామయ్య పోలికను రామయ్య పొయ్యేడు చెందును అందడా పోతాము ఇందురావే పోచండ అంతబడి వచ్చాన హనుమంతులు చెందువైతే వచ్చాన కుప్ప నుంచి దూక తమ్ముడు సగబలంతో ఏమన్నాడు కదా తమ్ముడా పూర్తి బలం ఏమన్నాడు తమ్ముడు సరే నా తమ్ముడు చిన్న పుచ్చుకున్నాడు అని పూర్తి బలం ఆయన బలము శౌర్యం పరాక్రమంలో వేస్తే ముక్కు ఒక్క గడమాను తెల్లనట్టే ఇరిగి చెంగుమని పైకి లేస్తే పోయేడు చెండు కొమాల పోలిగాను పట్టుకొని దూకినాడు చెండు ఇరిగా ఓ గడమాను ఇరిగారో కేకలేసి పాలగాలిగినారు గడమాను ఇరిగా కుండలు పక్కకు జరిగా ఊవలన్నీ లేచిపోయి లేచిపోతే అప్పుడు చూస్తే అబ్బా చూసి అన్నా మామ ఏ మామ గడవరిగిపోయా మా తమ్ముడు వాడు ఏమని చెప్పా పూర్తి బలంతో ఇచ్చి మామ అన్నా ఇది సాధితం అప్పుడు ప్రారంభం చూసి మేనమామ అల్లుడా ఇంకా సాగేలుడా ఏంది మామ 2 నిమిషాలు కూడా ఆడి నాకు తృప్తి తిరలే ఇంకా ఆడాలా మళ్ళీ గడమ యాడుంది మామ మన పరమటి ధరవాదుకు వేసాం ఆ ఇనపగుసులకు పెద్ద కాడమానమే ఉంటుంది ఉక్కు గడమాన ఆ గడమాన ఎత్తుకొని రామని చెప్పి పాలగాలు మామ సరే అని పాలగాళ్ళు ఒక 20 మంది 30 మంది పాలగాలు పంపించినారు అదంతా సిద్ధం చేస్తున్నారయ్యా ఊసలేరేటోళ్ళు కుండలు జరిపేటోళ్ళు గడమని తెచ్చేటోళ్ళు అప్పుడు పోలికరావడం చూసన్నా కుమారరామ ఏం తమ్ముడా ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది కదా సమయం పడుతుంది కదా నువ్వు సిద్ధం చేసేలకు పోయి నా భోజనం చూసొచ్చాను నేను అన్నాడు ఇట్టబయట వస్తానని ఆడు భోజనం దగ్గర పోలికరావు ఇంకా చూస్తే కుమారరాముడు అంత కూకున్నారయ్యా వారి కథ అలా ఉంది అప్పుడు ఆ రత్నాచిదేవి 7 అంతస్తుల మాల కిందనే కదా ఏ విధంగా చూస్తుంది రాముణ్ణి